హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. మీరు ఆల్రెడీ ఇది షార్ట్లో చూసే ఉంటారు. ఈ డ్రెస్ అయితే నేను 3 మీటర్స్తో డిజైన్ చేశాను. ఈ డ్రెస్ మనం చూసినట్లయితే దీని పేరు వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ క్లాత్ అంటాం. ఆల్రెడీ డిజైన్ చేసిన మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నా ఛానల్లో. చూడకుంటే ఒకసారి చూసేయండి. సో ఇదైతే ఆల్ ది డ్రెస్ సేమ్ దీనిలాగానే ఇప్పుడు నేను డిజైన్ చేస్తున్నా. ఏమంటే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. హ్యాండ్స్ అయితే సేమ్ అనమాట. సో దీనికి వైర్ పీకో వేసుకోండి, అదే జిగ్జాగ్ అంటారు. వైర్ జిగ్జాగ్, మామూలు జిగ్జాగ్ అయినా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు వైర్ జిగ్జాగ్ అడిగారు, నేను అందుకే వైర్ జిగ్జాగ్ వేశాను. సో బాటమ్ పార్ట్ చూసుకుంటే అంబ్రెల్లా కట్, పైన చూసుకుంటే నార్మల్గా రౌండ్ పెట్టేసి బ్యాక్ బాట్ షేప్ పెట్టేశాను. సో క్లాత్ని అయితే సమోసా షేప్లో హోల్డ్ చేసుకోవాలి, తెలుసు కదా. ఇక్కడ నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మీరు లైనింగ్ని తీసుకోండి. లైనింగ్ కూడా 3 మీటర్సే తీసుకున్నాను, ఓకేనా. సో మీరు బాటమ్కి 3 మీటర్స్ తీసుకోండి, పైకి 1 మీటర్ తీసుకోండి, టోటల్గా 4 మీటర్స్ అనమాట, ఓకేనా. ఇప్పుడైతే ఫస్ట్ నేను పైన బాడీ పార్ట్ చూపిస్తున్నాను. బాడీ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చినది వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. ఇక్కడ నేను 14 ఇంచెస్ పెడుతున్నాను, ఓకేనా. సో ఫస్ట్ అయితే బాడీ షేప్ని ఇలా క్లాత్ని అయితే మంచిగా పెట్టుకొని ముడతలు లేకుండా ఇలా బాడీ షేప్లో ఫస్ట్ కొలతలు తీసుకోండి, చెస్ట్ భాగం ఎంత ఉంది అనేసి, ఓకేనా. అక్కడ నేను రాస్తున్నా చెస్ట్ భాగం ఎంత ఉంది అనేసి. నెక్స్ట్ నడుము కొలుచుకోండి. ఆ తర్వాత హైట్, ఓకేనా. నేను నార్మల్గా 14 పెడతాను. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి 12.5 ఉంది. సో కుట్లలో లేకపోగా 13, 14 సరిపోతుంది, ఓకేనా. ఇంకా చెస్ట్ చూసుకుంటే 12 ఉంది, అదే 17 ఉంది. నడుము పార్ట్ చూసుకుంటే 14.5 ఉంది. ఇక్కడైతే మీరు ఇలా మెజర్మెంట్స్ అయినా తీసుకోవచ్చు, ఇలా బాడీ డైరెక్ట్ ఇలా పెట్టేసి అయినా తీసుకోవచ్చు. మీరు ఇలా తీసుకోండి, ఈజీగా అయిపోతుంది, ఓకేనా. మీరు అలా కొలతలు ఒకసారి మళ్ళీ ఇలా చూసుకున్నాక కొలతల దగ్గరికి మార్క్ చేసుకోవచ్చు. 2 ఇంచెస్ కుట్లల్లోకి. నెక్స్ట్ ఇక్కడ 2 ఆఫ్ ఉంది, షోల్డర్ 3 ఇంచెస్, మొత్తం 6 ఆర్మ్ హోల్, ఓకేనా. ఇక్కడ కింద షేప్ మనం ప్రిన్స్ కట్ పెట్టలేదు, ఇక్కడ నార్మల్గా కుడుతున్నా. అదే మనం ప్రిన్స్ కట్ తీసుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా గీసా తెలుసా పక్క, అది దానికి యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి నా ఛానల్లో గ్రీన్ కలర్ది ట్రెండింగ్ హ్యాండ్స్ అనేసి పెట్టాను, ఆ దానికైతే సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసా, చూడండి. ఇక్కడైతే ఇంకా మనకు అయిపోయింది. నార్మల్ రౌండ్ వచ్చేసి 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్కి డౌన్ చేసుకోవచ్చు. మీరు ఫ్రంట్ అయితే కరువు తీసుకోవాలి, ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి ఇక్కడైతే నేను ప్రిన్స్ కట్కి ఏం లేదు కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కట్స్ కూడా పెట్టట్లేదు, అందుకే ఇక్కడ నేను స్ట్రైట్గా అది లేకుండా ఇలా క్రాస్గా తీసేసుకున్నాను నడుము దగ్గరికి. ఇంకా బ్యాక్ పార్ట్ చూడండి, పార్ట్ షేప్ కట్ చేస్తున్నా. సో 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను, 3 ఇంచెస్ విడ్త్ పెట్టేసుకొని. సో మళ్ళీ కిందికి డౌన్ 3 ఇంచెస్తో ఇలా కరువు తీసేసుకోండి, కిందిది ఇలా షేప్ పెట్టేసుకోండి. మనకి పర్ఫెక్ట్ షేప్ అని కాదు, ఇలా పెట్టేస్తే కరువు అదేంది కుండ షేప్ ఈజీగా వచ్చేస్తుంది, ఆర్ పార్ట్ షేప్ అంటారు, డ్రాప్ షేప్ అంటారు, ఓకేనా. ఇలా మనకి షేప్ అయిపోతుంది. మీరు కావాలంటే క్యాన్వాష్ అయినా యూస్ చేసుకోవచ్చు, నేను క్యాన్వాష్ అవసరం లేదనేసి ఇలా వేస్తున్నా. సో ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను నార్మల్గా. ఇదైతే మ్యాండేటరీ తీసుకోవాలి మనము, ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది. ఫ్రంట్ నెక్ ఏం లేదు, నేను పైన కొంచెం కుచ్చులాగా కొంచెం ట్రెండింగ్ ఉండేటట్టు యాడ్ చేస్తాను. నెక్స్ట్ అయితే మనకి ఇచ్చిన డ్రెస్ లెంత్ మెజర్ చేసుకోవాలి, ఓకేనా. ఇంకా లైనింగ్ని చూసుకుంటే మనం ఇలా సమోసా హోల్లో పెట్టేశాను. సమోసా హోల్లో పెట్టేసిన తర్వాత మనకు నడుము ఇంచెస్ ఎంత 24 ఉంది. 24 ప్లస్ /4, అదే /4 వేసుకోండి, 6 వస్తుంది. 6కి 2 యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం కుట్లల్లోకి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అందుకు అనమాట. అది ఇలా కొంచెం కర్వ్ షేప్లో పెట్టేసుకొని పైనుంచి 9 ఇంచెస్ ఉందన్నమాట కొలిస్తే. సో 9 ఇంచెస్కి ఇలా చుట్టూ మార్క్ చేసుకుంటే ఒక హాఫ్ సర్కిల్ వచ్చేస్తుంది మీరు తీసేస్తే. సో కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా ముందు జాగ్రత్త కోసం. సో మనకు లెంత్ ఇక్కడ ఎంత ఉందో అంత తీసేసుకోండి, ఓకే. నాకు ఇక్కడ 40 ఉంది, 40 మైనా తీసేసుకుంటున్నా. మీరు ఇలా పెట్టిన తర్వాత ఇలా తీసేసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ స్ట్రైట్ పైన కర్వ్ ఉంది కదా, కార్నర్ దగ్గర నుంచి తీసుకోండి, అది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా. ఇక్కడ నేను చూపిలేదు, మర్చిపోయాను. ఇలా డాట్స్ పెట్టేసుకున్నాక ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోండి. మనం గీసేసుకున్న దగ్గరికి
కట్ చేసేసుకోండి. ఇక్కడ మీరు కింద భాగం కట్ చేసుకున్నారు కదా, అది కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే కింద హోల్ చేసి కుట్టడానికి. ఇక్కడ మనకి పీసెస్ పడతాయి, ఆ పీసెస్ ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి. ఇది పాలిస్టర్ లైనింగ్ కాబట్టి చిన్న పన్న వస్తుంది, ఖచ్చితంగా పీసెస్ అనేవి పడతాయి. అదే మనం క్రేప్, సాటిన్ లాంటివి అయితే తీసుకుంటే పడవు. ఒకవేళ ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా పడతాయి. సేమ్ అలాగే 2 సైడ్స్, అంటే 2 సైడ్స్కి వస్తుంది, 2 సైడ్స్కి రాదు కదా పీసెస్, అది అనమాట. నేను ఇక్కడ క్లాత్ వేస్ట్ కాకూడదని సపరేట్ తీసుకున్నాను, ఎందుకంటే క్లాత్ మొత్తం ఫస్ట్లో అయితే చాలా వేస్ట్ చేసేదాన్ని, ఇప్పుడైతే వేస్ట్ చేయట్లేదు. సో మనకి మొత్తం లైనింగ్ పార్ట్ అయిపోయింది. సో హ్యాండ్స్కి లైనింగ్ ఏం అవసరం లేదు, 3 లేయర్స్ వేస్తా కదా, అందుకు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి పైన మెయిన్ పార్ట్ ఉంది కదా, సేమ్ మనం లైనింగ్ పార్ట్ ఎలా హోల్డ్ చేసామో సమోసా షేప్లో, సేమ్ అలాగే ఇది కూడా అదే సమోసా షేప్ ఆర్ కోన్ షేప్, ఓకేనా. సో ఇక్కడ నాకు పన్నా సైడ్ ఏమొచ్చిందంటే ఇలా వైట్ కలర్ ఎక్కువ వచ్చింది. ఇలా నేను చాలాసార్లు వైట్ కలర్ తీసేద్దామనేసి కుట్లల్లోకి వేసేస్తే అది బయటికి మంచిగా కనిపించదనమాట. ఇక్కడైతే నేను ముందుగానే తీసేసాను. సేమ్ అలాగే పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. ఏమంటే మనకి కింద మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కదా, లైనింగ్ పార్ట్ అనేది కొంచెం లోపలికి ఉండాలి కాబట్టి ఒక 2 ఇంచెస్ చూసుకొని, నేను ఇక్కడ మళ్ళీ ఏం మార్కు చేయను అనమాట, డైరెక్ట్ కొంచెం మనకి అందాజు తెలిసే ఉంటుంది కదా, కొంచెం దాని గురించి తెలిసే ఉంటుంది కాబట్టి ఇంచెస్ నేను ఎన్ని డ్రెస్సెస్ కట్ చేసి ఉంటా కాబట్టి ఇది కూడా ఇలా అందాజుగా కట్ చేస్తున్నా, చూడండి మీరే. సో మహా అంటే ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి అంతే. దాని మనం పైన ఇది హోల్ చేసి కుట్టేస్తాం కాబట్టి అక్కడ పైకి వచ్చేస్తుంది, ఇది జిగ్జాగ్ వేస్తే ఇలా పైకి వచ్చేస్తుంది. సో కింద పార్ట్ అయిపోయింది. ఇంకా టాప్ పార్ట్ మనం చూస్తే లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇంకా దాని మీద పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. మనకి టాప్ పార్ట్ కూడా అయిపోయింది, చూడండి ఈజీగానే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బాటమ్ పార్ట్కి పైన నడుము షేప్ కట్ చేసాం కదా, ఆ షేప్ దగ్గర మిగిలి ఉంటుంది కదా, సేమ్ అదే షేప్లో లాస్ట్ లేయర్ తీసుకుంటా. అదే ఫస్ట్ లేయర్ అంటాం, లాస్ట్ లేయర్ అంటాం. అదే పెద్దది ఉంటుంది కదా, పెద్ద లేయర్, తర్వాత చిన్న లేయర్, తర్వాత ఇంకా చిన్న లేయర్ ఉంటుంది కదా. సో అది కిందిది అనమాట ఇప్పుడు నేను మెజర్ చేసేది. సో 3 ఒకే సైజులో తీసుకుంటాను, అంటే మనకి 6 పీసెస్, 1 హ్యాండ్కి 3, 1 హ్యాండ్కి 3 కదా. సో 6 పీసెస్ సేమ్ సైజులో తీసుకుంటాను. తర్వాత ఎలా కట్ చేస్తా అనేది చూపిస్తా, ఓకేనా. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు, నాకు ఇక్కడ 10 ఇంచెస్ ఉంది, 10 ఇంచెస్ పైన సర్కిల్ తీసేసుకుంటున్నా. సో మనకి హాఫ్ సర్కిల్ హ్యాండ్స్ కాబట్టి ఇలా తీసేసుకోవాలి. ఫుల్ సర్కిల్ హ్యాండ్స్ కావాలంటే నా ఛానల్లో చూడండి ఆల్రెడీ పెట్టేశాను, అది ఇలా కాదు, అది మనం కొంచెం వేరియేషన్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ నేను ఆల్రెడీ 2 కట్ చేశాను, మీకోసం మిగతావి కట్ చేసి చూపిస్తా. మనం అలా పెట్టుకున్న తర్వాత కరెక్టో కాదో అనేసి నేను మళ్ళీ ఓల్డ్గా కట్ చేసినది న్యూ దాని మీద పెట్టేసి కట్ చేశాను. సేమ్ అలాగే 6 పీసెస్ తీసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ నేను మోస్ట్లీ ఈ మధ్య అయితే క్లాత్ వేస్ట్ చేయకుండానే క్లాత్ కట్ చేయాలని చూస్తున్నా. చూడండి ఇలా పెట్టేసి చూసేసుకోండి కరెక్ట్ వస్తుందా రాదా అనేసి క్లాత్ అయితే. సో అన్నీ అయితే ఇలా పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను, ఎన్ని ఇంచెస్ పైన పెట్టుకోవాలి అనేసి. ఏం లేదండి, ఈ కటింగ్కి అయితే మనం ఆర్మ్ హోల్ 3 ఇంచెస్కి డౌన్ చేస్తాం కదా, సేమ్ అదే 3 ఇంచెస్కి మనం 7 ఇంచుతో కిందికి డౌన్ తీసేసుకోవాలి, 2 ఇంచెస్తో అలా కరువు తీసేసుకోవాలి. అది నెక్స్ట్ చూపిస్తా, చూసేయండి. మీరైతే ముందు 6 పీసెస్ తీసుకోండి హ్యాండ్స్కి.
నేను చెప్పా కదా 3 ఇంచెస్ అని. ఇక్కడ పైన 3 ఇంచెస్ కింద 3 ఇంచెస్ పెట్టుకొని 7 ఇంచెస్తో కిందికి డౌన్ తీసేసుకొని 2 ఇంచెస్తో ఇలా కరువు తీసేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అయితే సేమ్ ఇలానే ఫస్ట్ 2 లేయర్స్ కట్ చేసుకోండి. అదే కింద వైపువి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే 2 పీసెస్ ఉన్నాయి కదా, అది ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే ఈ ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, ఈ ఇప్పుడు మనం కట్ చేసినది అది మాత్రం అన్నిటికీ సేమే. దాని తర్వాత సో ఇక్కడ నేను ముందు కట్ చేసిన దానికి ఇలా కరువు తీసాను, అర్థమైందా. సో మనం కింద వైపు ఏం తీయాల్సిన అవసరం లేదు, ఇక్కడ పై వైపు మాత్రమే. ఓకేనా. భుజం సైడ్ ఉంటుంది కదా, షోల్డర్ సైడ్, అది మాత్రమే అనమాట. సో ఆర్మ్ హోల్ సైడ్ మనం సేమ్ సైజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకొక లేయర్ ఉంది, దీనికి కూడా అంతే సేమ్. ఫస్ట్ అయితే ఆర్మ్ హోల్ కట్ చేసుకోండి. తర్వాత మనకి ఇప్పుడు దానికంటే చిన్నగా కావాలి కాబట్టి దాన్ని మీద పెట్టేసి ఇప్పుడు కింద వైపుది కట్ చేస్తాం. ఓకేనా. కింద వైపు ఇంచెస్ చూసుకొని ఇలా కట్ చేసుకోండి. అంతే, సింపుల్గా మనకి 3 లేయర్స్ కంప్లీటెడ్. ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇదైతే నాడాస్కి అనమాట, బ్యాక్ సైడ్ క్రాస్ పీస్ తీసేసుకోండి. ఇంకా ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చూపించేస్తా. అదే ఫస్ట్ ఏం స్టిచ్చింగ్ అంటే హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనమాట. సో ఎప్పుడైనా కానీ మనం స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోద్ది. నాకు తెలిసి ప్రతి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇదే తెలిసి ఉంటుంది. సో ఇలా 3 తీసేసుకోండి. అన్నీ సేమే కాబట్టి కటింగ్ స్ట్రైట్గా కుట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ 2 హ్యాండ్స్ వచ్చేసి. ఓకేనా. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నా వాయిస్ తేడాగా ఉండొచ్చు, ఎందుకంటే కోల్డ్ వచ్చిందనమాట. సో అందుకు. టూ స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్లో కట్ అయితే పెట్టేసుకోండి, హ్యాండ్ జాయిన్ చేసుకోవడానికి. ఓకేనా. ఆడికి మనకి హ్యాండ్స్ కంప్లీటెడ్. ఇంకా హ్యాండ్స్ పక్కన పెట్టేసుకోండి. హ్యాండ్స్ పీకో వేసేసి జాయిన్ చేయడమే. ఓకేనా. ఇంకా నెక్స్ట్ కింది పార్ట్ అనమాట. కింది పార్ట్ వచ్చేసి మనం లైనింగ్ పీసెస్ అనేవి ఫస్ట్ అయితే జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఏం చెప్పానంటే నాకు ఇక్కడ సైడ్ 2 సైడ్లు ఓపెన్ ఉండాలని అడిగారు. సో అందుకే మొత్తం ఓపెన్ లేకుండా నేనైతే కొంచెం ఓపెన్ పెట్టేస్తున్నా. సో పీసెస్ అయితే జాయిన్ చేసేసుకోండి. ఆల్రెడీ మీకు పీసెస్ జాయిన్ చేయడం తెలిసే ఉంటుంది. ఫస్ట్ అయితే కింద 2 పీసెస్ని మనం ఎటు సైడ్కి వేస్తున్నామో ఆ సైడ్ అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా పై వైపున ఒక కుట్టు వేసేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక కట్టు పెట్టుకున్నాం కదా, సారీ అదే మిడిల్ పార్ట్లో కట్ పెట్టాలి. ఆ కట్ పెట్టుకున్నాక ఫస్ట్ అయితే ఒక రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ వేసుకోండి. అది మీ వైపుకి కానీ అటువైపుకి కానీ. ఫస్ట్ అయితే మిడిల్లోంచి ఇటు సైడ్కి వేసేసుకోండి, తర్వాత మిడిల్లోంచి అటు సైడ్కి వేసేసుకోండి. అంటే మిడిల్లో వేసుకోవడం వల్ల కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అది కాకుండా అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ అనేది తక్కువ రాకుండా కూడా ఉంటుంది. ఇటు సైడ్ జాయిన్ చేసిన తర్వాత మనం ఈ జాయిన్ చేసిన పీసెస్ ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి లేదా చూసుకొని కట్ చేసుకోండి. కింద కట్ చేసిన తర్వాత ఇక్కడ కింద వైపు హోల్డ్ చేసేసుకొని కుట్టేసేసుకోవడమే. ఇక్కడ నేను వేస్తున్నా కదా అలా.
కొంచెం ఫాస్ట్ పెట్టాను, ఇది కుట్టు వేయడమే కదా అనేసి. నెక్స్ట్ అయితే మనం టాప్ పార్ట్ చూసేద్దాం, ఓకేనా. ఇక్కడ మనం ఇలా కుట్టిన తర్వాత దీనికి కూడా వన్ సైడ్ ఉంటుంది కదా, టూ సైడ్స్ ఓపెన్ అంటే అది కుట్లల్లోకి. సో అటు సైడ్ కొంచెం కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా. నెక్స్ట్ అయితే లైనింగ్ పార్ట్ని మెయిన్ పార్ట్ని జాయిన్ చేసేసుకుందాం. ఇక్కడ నేను చేపిస్తున్న విధంగానే మీరు కూడా జాయిన్ చేసేసుకోండి. ఎవరైనా నా వీడియోస్ని డైలీ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా 2 జాయిన్ చేసుకోండి. అదే మొత్తం నడుము మొత్తం ఉంటుంది కదా, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్. సో అలా జాయిన్ చేసేసుకోండి. మనకి ఇక్కడ అయిపోయింది 2 సైడ్స్. ఇంకా మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, టాప్ పార్ట్ చూసేద్దాం. ఇక్కడ ఫ్రంట్ రౌండ్ అనమాట, ఏం లేదు, చుట్టూ కుట్టేసేసుకొని తిప్పేసుకోవడమే. చుట్టూ కుట్టేసిన తర్వాత ఇలా కట్స్ అయితే పెట్టేసుకోండి, రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది. తర్వాత ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ పై వైపున ఒక స్టిచ్ అయితే చేసేసుకోండి నీట్గా. చుట్టూ కుట్టేసుకున్న తర్వాత నెక్ వైపు అయిపోయిన తర్వాత మనం లైనింగ్ వైపు కూడా లైనింగ్ జరగకుండా ఉండడానికి ఇలా ఒక స్టిచ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే బ్యాక్ నెక్ సేమ్ అలాగే ఫ్రంట్ సైడ్ ఎలా కుట్టేసేసి తిప్పేసి కుట్టేసేసుకున్నామో, లైనింగ్ జరగకుండా ఎలా కుట్టేసుకున్నామో సేమ్ అలాగే. ఇక్కడ నేను సెకండ్ టైం స్టిచ్ చేసేస్తున్నా, ఎందుకు అనుకున్నారేమో, అక్కడ నేను కట్స్ పెట్టడంలో కట్ అయిందనమాట స్టిచ్ అనేది, అందుకు మళ్ళీ స్టిచ్ చేశా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది చూడండి, నేను సన్నగా వేసాను థ్రెడ్స్కి అనమాట, బ్యాక్ సైడ్ పార్ట్ షేప్ పెట్టా కదా దాళ్ళకి. ఇంకా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఉన్నాయి కదా, మనం మిడిల్లో కట్ పెట్టాం కదా, ఆ మిడిల్లో కట్ పెట్టిన వైపు నుంచి ఫస్ట్ ఒక సైడ్కి యాడ్ చేసుకోండి, మళ్ళీ ఇంకొక సైడ్, మళ్ళీ స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోండి స్టిఫ్నెస్ కోసం. 2 స్టిచ్చెస్ వేసుకుంటాం కదా అలా అనమాట. సేమ్ అలాగే 2 సైడ్స్ జాయిన్ చేసేసుకోండి, మనకి బాటమ్ పార్ట్ అయిపోతుంది. ఇంకా మనకి కావాల్సిన లెంత్లో మనం సైడ్ స్టిచ్ చేసేసుకోవడమే స్ట్రైట్గా, ఓకేనా. అది కూడా చూసేయండి, థ్రెడ్స్ కూడా చూసేసి ఎండింగ్ ఇచ్చేయండి వీడియోకి అయితే. సేమ్ అలాగే ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకోండి.
ఇంకా పై వైపు అయిపోయిన తర్వాత కింద వైపు మనం జాయిన్ చేసుకున్నాం కదా, దాన్ని దీని మీద పెట్టేసి కుట్టేసేసుకోవడమే. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 or 3 స్టిచ్చెస్ వేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. మీ దగ్గర ఓల్డ్ రాకుంటే ఓల్డ్ రాక్ వేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఇలానే జాయిన్ చేసేసుకోండి. తర్వాత మనం థ్రెడ్స్ అయితే చూపిస్తాను ఎలా కుట్టాలి అనేది, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ 3 స్టిచ్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ 3, ఫ్రంట్ సైడ్ 3 స్టిచ్చెస్ వేసాను. చూడండి ఇంకా ఎన్ని వేస్తున్నాను. ఇంకా డ్రెస్ మొత్తం అయిపోయింది. సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఇక్కడైతే కొంచెం నేనైతే ఇక్కడ ఏం చేశానంటే పీకో మళ్ళీ వేసేద్దామనేసి ఇక్కడ మీకు చెప్తున్నాను. ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే మనము. డ్రెస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ నెక్కి వచ్చేసి నేను ఇలా 3 ఇంచెస్ పైన తీసుకున్నాను. 2 సైడ్స్ ఇలా స్టిచ్ చేసేసుకొని బాక్స్ షేప్స్ మనం ప్లీట్స్ పెడతాం కదా, అలా ప్లీట్స్ పెట్టుకుంటూ వచ్చేస్తున్నా. సో ఇది నాకు లాస్ట్ మినిట్లో ఐడియా వచ్చింది, ఇలా పెడితే బాగుంటుంది కదా అనేసి. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ ఇలా సడన్గా కొన్ని పెట్టాల్సి వస్తుంది కొన్ని డ్రెస్సులకి, అది ఇలా అనమాట. సో ఇలా ఇక్కడ నేను పెట్టేది మీకు గమనించినట్లయితే అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తున్నా, ఒక హ్యాండ్తో స్టిచ్ చేస్తున్నా. ఎండింగ్కి వచ్చే కొద్దీ ఇలా లోపలికి హోల్ చేసేసి కుట్టేసుకోండి. ఇప్పుడు దాన్ని తీసుకుపోయి నేను ఇక్కడ సైడ్ స్టిచ్ చేసేసాను. ఆ వీడియో మిస్ అయింది, మీకు ఇంకా తెలిసే ఉండదనేసి నేను పెట్టట్లేదు. మనం ఇది కుట్టినాం కదా, ఇది కుట్టాం కదా, ఈ కుట్టిన దాని మీద పెట్టేసేయండి నెక్ చుట్టూ. బాగుంది కదా. సో ఎలా కుట్టాలి అంటే మిడిల్ కుట్టేసాం కదా, అది చివరన పెట్టేసేయండి, నెక్కి చివరన. సో నెక్ కొంచెం కవర్ అయినట్టు ఉంటుంది, డిజైన్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో మీరు మిడిల్లో పెట్టేస్తే కుచ్చు అనేది డ్రెస్ మీద మొత్తం అదే క్లాత్ మీద కనిపిస్తుంది కాబట్టి లుక్ ఉండదు. చూడండి చున్నీకి ఎంత బాగుందో, మీకు చూపిస్తా చూడండి ఎలా కనిపించాలి అనేసి. చూడండి ఇలా పట్టినప్పుడు కింద క్లాత్ కనిపించకూడదు, మనం కుట్టు వేసేది లాస్ట్ ఎండింగ్లో ఉండాలి, నెక్ ఎండింగ్లో. ఓకేనా, అది అనమాట. నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డోరీస్ చూసేయండి. ఇంకా డోరీస్ విషయానికి వస్తే చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. మీరు ఈ టిప్ ఎలా అనుకుంటే ఫస్ట్ అయితే ఇలా సన్నగా వేసేసుకోండి, ఒక క్రాస్ పట్టి తీసేసుకొని దీనికి అటు సైడ్ లోపలికి వెళ్ళే క్లాత్ వచ్చేసి ఎక్కువ లేకుండా సన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న విధంగా ఒక కుట్టు అయితే లోపలికి వేసేసి తర్వాత ఇంకొకసారి లోపలికి వేసేసిన తర్వాత దాన్ని స్టిఫ్గా ముడైతే వేసేసుకోండి. ఎందుకంటే మనం ఎగ్గితే అటు సైడ్ నుంచి సూది దారం రాకూడదు బయటికి అట్లా. ఇంకా నేను ఇలా లోపలికి తీసేసుకుంటున్నా. సూది అనేది రివర్స్లో పెట్టేసుకొని నీడిల్ ఇలా క్లాత్ అనేది ఎగ్గుకోండి. ఓకేనా, ఇలా ఎగ్గుకున్న తర్వాత రివర్స్లో క్లాత్ అనేది లోపలికి వెళ్ళేలాగా చూసుకుంటూ ఎగ్గుకోండి. ఓకేనా, మళ్ళీ దారం ఊడేటట్టు చూసుకోకండి, దారం ఊడితే మళ్ళీ డబల్ టైం ఎక్కించుకోవాలి. ఇలా మీరు ఎగ్గుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే దాన్ని బయటికి లాగండి కొంచెం, తర్వాత స్టిఫ్గా మనం లోపల నుంచి ఎగ్గుకోవచ్చు. ఇక్కడ నాకు స్టక్ అయిందనమాట, మరీ సన్నగా పడింది, అందుకే రావట్లేదు. సో థ్రెడ్ పైన పడింది, అందుకు ఇక్కడ నేను కట్ చేస్తున్న. పైగా నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నాను అందుకే. సో ఇక్కడ నుంచి వేస్ట్ క్లాత్ కట్ చేసి ఇప్పుడు మనం ఎగ్గేసుకోవచ్చు. ఒకటి కొంచెం అనేది బయటికి వచ్చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఎగ్గేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత కింద మనం తీసుకుంటాం కదా టేజల్స్కి, ఇంకా గోవల్లాగా పెట్టేస్తున్నా. పడవలు అవన్నీ ఏం లేకుండా గోవలు పెట్టేస్తున్నా, నార్మల్గా పెట్టేస్తా కదా అవి అనమాట. అది వచ్చేసి 4 ఇంచెస్ ఉంది, అదే 4 హాఫ్. సో అన్నీ 4 పీసెస్ తీసుకున్నాను. ఆ 4 పీసెస్ని సమోసా షేప్లో హోల్ చేసేసుకొని మిడిల్లో థ్రెడ్ పెట్టేసుకొని దాన్ని మళ్ళీ హోల్ చేసేసి కుట్టేసుకోవడం. తెలుసు కదా,
తెలియకోకుంటే ఇక్కడ నేను కుడుతున్నాను, చూసేయండి, మీకే అర్థమవుతుంది. మీరు ఆ గోవా ఇంచుమైన వదిలేసుకొని కుట్టేసేసుకుంటే ఒకదాని మీద ఒకటి పడుతుంది, ఈజీగా మంచిగా కనిపిస్తుంది. సేమ్ అలాగే 2 కుట్టేసుకోండి. థ్రెడ్స్ అంతా బాగానే కుట్టారు. ఇంకొక మిస్టేక్ చేస్తారు. ఎక్కడో తెలుసా? డ్రెస్‌కి జాయిన్ చేసేటప్పుడు. డ్రెస్‌కి జాయిన్ ఎలా చేస్తారంటే రఫ్ చేస్తారనమాట. రఫ్ చేయడం వల్ల గలీజ్‌గా కనిపిస్తది. ఇలా మీరు ఒక కుట్టేసిన తర్వాత మళ్ళా బ్యాక్ సైడ్‌కి తిప్పి మళ్ళీ ఇంకో కుట్టేసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇలా కుట్టేసుకున్నాక దాన్ని ఇలా తిప్పేసి మళ్ళీ ఇలా కుట్టేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసి ఇలా తిప్పేసుకోండి. స్టిఫ్‌గా ఉంటది. కనిపించి కూడా నీట్‌గా కనిపిస్తది. సో 2 అలాగే జాయిన్ చేసేసుకోండి. మీకు అర్థం కాకుంటే మళ్ళీ చూసేయండి. ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ చేసేసుకోండి మీ వైపుకి. క్లాత్ అనేది మళ్ళీ అటు సైడ్కి తిప్పేసి వెనక్కి తిప్పేసుకోండి. ఇలా ఒక వైపుకి అలా ఒక వైపుకి తిప్పేసుకోవాలి. ఇంకా జిగ్జాక్ వేసాను, వైర్ జిగ్జాక్. అదైతే వీడియో పెట్టట్లేదు, డైరెక్ట్ డ్రెస్ చూపిస్తా, ఓకేనా? చూడండి, వైర్ జిగ్జాగ్ వేసాక ఎంత లుక్ వచ్చిందో. ఈ 3 లేయర్స్ వేయడానికి నేను 2 hours కష్టపడ్డా ఈ జిగ్జాగ్కి. బట్ అంత వేసినా ఎంత ఇస్తారు? మన కష్టానికి తగ్గట్టు ఇవ్వరు. అది కుట్టే వాళ్ళకే తెలుస్తుంది. అండ్ మీరు అంటారు మేము కూడా ఇస్తున్నాం కదా, ఇచ్చే వాళ్ళకి కూడా తెలుస్తుందని. అది ఇంకా మనం మాట్లాడలేం. సో ఇది అనమాట ఫినిషింగ్. ఆ డ్రెస్ ఇచ్చిన వల్ల ఇంకొక డ్రెస్ అనమాట. సో ఈ క్లాత్ కూడా బాగుంది. రేయాన్ క్లాత్ మీద చిన్న చిన్న డాట్స్ వచ్చాయి. సో బాగుంటుంది, సింపుల్గా ఉంది, బట్ వేసుకుంటే గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది అంబ్రెల్లా షేప్ పెట్టేసి ప్రిన్స్ కట్ పెట్టేశాను. హ్యాండ్స్ 3/4 పెట్టేసి బ్యాక్ రౌండ్ పెట్టా. ఇది ఇప్పుడు మీరు చూసిన స్టిచ్చింగ్ కటింగ్ వీడియో డ్రెస్ ఇది అనమాట. లుక్ బాగుంది కదా. సో బ్లాక్ మీద బ్లాక్ అంత కనిపించకపోవచ్చు, వేసుకున్నాక ఇంకా బాగుంటుంది. సో ఇది కూడా బ్లాక్ మెరూన్ అనమాట. సేమ్ అలాగే ఉంటుంది. ఫ్రంట్ సమోసాలు పెట్టేసా. ఇది ఫైనల్ వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పింటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఏమైనా నాలో ఇంకా ముందు వీడియోస్లో మంచిగా చెప్పాల్సిన అవసరం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోకి చేంజ్ చేసుకుంటా. అండ్ ఫుల్ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.